స్థానిక ప్రజలు కొంతమంది సారా వ్యాపారస్తులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి భాగంగా వాళ్ళకి ఎక్సైజ్ శాఖ వాళ్ళు, స్థానిక పోలీసులు, స్థానిక రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా సారా వ్యాపారస్తులకు వత్తాసు పలుకుతూ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, కఠినమైన సమస్యలు వచ్చినప్పుడు, మా పక్షాన అధికారులు నిలబడినప్పుడు, మా పక్షాన రాజకీయ నాయకులు నిలబడినప్పుడు మాకు పాత రోజులు గుర్తొస్తాయని చెప్పేసి. పాత రోజులు గుర్తు ఏంటంటే అప్పుడు నక్సలైట్లు, మరి ఇక్కడ పోలీసులకు ప్రత్యామ్నాయంగా నక్సలైట్లు ఉండేవాళ్ళు. నక్సలైట్లకు పోయి చెప్పుకునే వాళ్ళం అని చెప్పేసి, ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళం అని చెప్పేసి మేము కూడా ప్రజా సంఘాలుగా, రాజకీయ పార్టీలుగా అందరికీ కలుపుకోల్పోయి ఆ గ్రామంలో పర్యటించాలని చెప్పేసి ఒకటి అనుకున్నాం. లేదు అప్పటికి కూడా సమస్య పరిష్కారం కాకపోతే మూకుమ్మడిగా ఆదివాసులందరూ కూడా పాడేరు ఐటీడీఏ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి సిద్ధపడాం. కాబట్టి ఈరోజు ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. జలగలగెడ్డ ఆదిమజాతి తెగలను కాపాడుకుంటామని ఆదివాసీ విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేశారు. చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీలో వివాదాస్పదంగా మారిన జలగలగెడ్డ రోడ్డు విషయమై పాడేరు ఐటీడీఏ ఎదుట గ్రామస్తులు చేస్తున్న దీక్షలు గురువారానికి 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పాడేరు గిరిజన భవనంలో ఆదివాసీ విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ ఆదివాసీల మధ్య చిచ్చు పెట్టి దాడికి పాల్పడిన గిరిజనేతల గూడూరు కిషోర్ తదితరులను తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు మాసడ ఈశ్వరరావు, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు. సో ఈరోజు పాడేరు ఐటీడీఏ దగ్గర 11వ రోజు దీక్షా కార్యక్రమం చేపట్టినటువంటి మన జలగలగడ్డ గ్రామస్తులు, చింతపల్లి వారు న్యాయమైనటువంటి పోరాటానికి ఈరోజు చేస్తున్నటువంటి తరుణంలో వైఫల్యం అధికారుల, పోలీస్ అధికారుల లేదా ప్రజా నాయకుల, విద్యార్థి సంఘాల, ఉద్యోగ సంఘాల ఎవరు కారణం? ఇటువంటి సమస్యకి కారకులు ఎవరు? అసలు గతంలో చింతపల్లి ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఎండార్స్మెంట్, ఈ ఎండార్స్మెంట్ లో చాలా క్లియర్గా 1892 ప్రకారంగా క్రిమినల్ చర్యలు చేపడతామని ఎంఆర్ఓ గారు క్లియర్గా ఒక ఎండార్స్మెంట్ ఇచ్చి ఉన్నారు. దాని తర్వాత జరిగినటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందో జలగలగడ్డ ఇష్యూ, దానికి పోలీస్ అధికారులు నిర్లక్ష్యం దేనికి? ఇంతటికి కారణం మరి అట్లా ఇంత స్థాయి దాకా రావడానికి గల కారకులు ఎవరనేది తెలియాల్సి ఉంది. నిన్న గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ పాత రోడ్డు మార్గం కాకుండా కొత్త రోడ్డు మార్గం చూపిస్తామని చెప్పేసి ఆర్డీఓ గారు అన్నారు. అయితే 90 లక్షలు మాత్రమే మరి శాంక్షన్ అయ్యి ఉంది. మరి మిగతా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎవరు ఇస్తారు? సో దానికి ప్రశ్నార్థకంగా ఉంది. మరి భవిష్యత్తులో ఈ దారి ప్రశ్నార్థకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే గౌరవ కలెక్టర్ వాళ్ళు వేగవంతంగా దీన్ని మార్గం ఈ ఊరికి చూపించాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే ఇప్పుడు ఎవరైతే నాన్ ట్రైబ్ గా ఉన్నటువంటి ఆ గ్రామంలో కిషోర్ అనే వ్యక్తి, పండు అనే వ్యక్తి, వారిద్దరి వల్లే ఈ గొడవ ప్రధాన సూత్రధారులు. కాబట్టి వారిని న్యాయపరమైనటువంటి చర్యల కొరకు క్రిమినల్ చర్యలుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పార్టీలకు అతీతంగా దీన్ని ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. నా పేరు కూడా రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. జలగలగడ్డ రోడ్డు వివాదంపై దాదాపు ఈరోజు 11వ రోజు ఐటీడీఏ ముందు నిరాహార దీక్షలు చేపడుతున్నా కూడా కనీసం వారి పట్ల అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడం చాలా దుర్మార్గం. వాళ్ళు జలగలగడ్డ గ్రామస్తులు చిన్న పిల్లలతో సహా వారంతా కూడా ఊరి ఖాళీ చేసి రోడ్డున పడి మా రోడ్డు వేయండి అని చెప్పేసి మరోమని ఏడుస్తున్నా కూడా లేదు, మాపై దాడి చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరోమని రోడ్డున పడినా కూడా కనీసం అధికారులు స్పందించకపోవడం ఇంతకన్నా దుర్మార్గమైన చర్య ఇంకేముండదు. ఈరోజు అధికారులు ఎవరి పక్షాలు ఉన్నారో కూడా తేట తెల్లమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు
అదే పెత్తందారులు వెళ్లి 5 నిమిషాల్లో ఫిర్యాదు చేస్తే ఆగమేఘాల మీద పోలీస్ అధికారులు లేదంటే రెవెన్యూ యంత్రాంగం వెళ్లి వారి మీద చర్యలు చేపడతారు. కనీసం పేదవాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు రోడ్డు పాలు చేసినా కూడా కనీసం ఆ గ్రామము అసలు గ్రామంలో జనాలు ఉన్నారా లేదా కూడా కనీసం తెలుసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు అధికారులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలు సైతం వాళ్ళు రోడ్ల మీద నిరాహార దీక్షలు చేస్తుండడంతో వాళ్ళ పాపము దోమలు కుట్టడం అన్ని ఆ రోడ్డు మీద ఉండడంతో వాళ్ళంతా కూడా ఆసుపత్రి పాలైనా కూడా కనీసం ఏం జరిగిందో తెలుసుకోకపోవడం ఇది దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా ఈ రోజు అందుకని చెప్పేసి దాదాపు 11 రోజులుగా నిరాహార దీక్షలు చేపడతా ఉన్నా కూడా కనీసం అధికారులు స్పందించకపోవడంతో ఈరోజు ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్యంగా ఆ ప్రాంతంలో జలగలగడ్డ ప్రాంతంలో ఈరోజు అధికారులు వెళ్ళి ఇది రోడ్ ఇవ్వచ్చు, ఇది 90 లక్షల గ్రాంట్ రోడ్ ఇవ్వచ్చు అని చెప్పేసి అధికారులే ప్రభుత్వమే గ్రాంట్ చేసింది. కాబట్టి ఈ రోజు ఇవ్వచ్చు అని చెప్పేసి అధికారులు వెళ్ళి చాలా క్లియరెన్స్ ఇచ్చినా కూడా ఈరోజు అధికారులు దాని మీద పనులు ప్రారంభించకపోవడం, ఈరోజు ఆదివాసులపై దాడులు చేసినటువంటి వారిపై చర్యలు తీసుకుపోవడంపై ఈరోజు ప్రజా సంఘాలంతా కూడా ఆ ప్రాంతంలో వెళ్లి పర్యటించాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించడం అనేది జరిగింది. ఆ ప్రాంతంలో నిజంగా అధికారుల నివేదిక ఎలా ఉంది ఏంటనేది సరే అధికారుల నివేదిక స్పష్టమైన నివేదిక ఉన్నప్పటికీ కూడా ఈరోజు అధికారులు వాటిపై ముందడుగు వేయకపోవడం చాలా దుర్మార్గం. మేము కూడా ప్రజా సంఘాలుగా రాజకీయ పార్టీలుగా అందరికీ కలుపుకొని ఆ గ్రామంలో పర్యటించాలని చెప్పేసి ఒకటి అనుకున్నాం. లేదు అప్పటికి కూడా సమస్య పరిష్కారం కాకపోతే మూకుమ్మడి ఆదివాసులందరూ కూడా పాడేరు ఐటీడీఏ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి సిద్ధపడాం. కాబట్టి ఈ రోజు అధికారులు అప్పట్లోగా ఈ సమస్య పరిష్కారం జటిలం కాకుండా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఏపీ వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నాను. అందులో ప్రత్యేకంగా మహిళా విభాగంలో వర్క్ చేస్తున్నాను. జలగలగడ్డ గ్రామంలో చింతపల్లి మండలం అల్లూరు సీతారామరాజు డిస్టిక్ లో గొడవ జరిగింది. రోడ్డు వేయడం దాని కారణంగా ఈ రోజు మహిళలు చిన్నపిల్లలు ఇక్కడ కలెక్టరేట్ అదే పిఓ ఆఫీస్ ఎదురుగా కలెక్టర్ గారు అదే రోడ్డు మీదుగా వెళ్తున్నారు. అక్కడ కూర్చొని ఉన్నారు. దాదాపు 11 రోజులు అవుతుంది. కానీ ఎవరికి కూడా వాళ్ళు కూర్చున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. అక్కడ కూర్చున్న పిల్లలకి కూడా ఈ రోజు అనారోగ్యంతో కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ దోమలు, ఇంట్లో ఉన్న వాళ్ళకి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. అలాగే ఆ రోడ్డు మీద పిల్లలు అక్కడే తింటూ అక్కడే మలమూత్ర విసర్జన చేస్తూ అక్కడే ఆడవాళ్ళకి కనీసం మినిమం స్నానం చేసుకునే అవకాశాలు కూడా లేదు. అయినప్పటికీ కూడా మాకు న్యాయం జరగాలని చెప్పి అక్కడే జలగలగడ్డ పీటీసీ వాళ్ళందరూ మా ఎస్టీ వాళ్ళు అక్కడే కూర్చొని ఉన్నారు. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ స్పందించట్లేదు. నా పేరు మాణిక్యం, దండకారణ్య ఉద్యోగ సమితి నేషనల్ సెక్రటరీ అండ్ డిఎల్ఓ చీఫ్ అడ్వైజర్. ఈరోజు ప్రధానంగా అల్లూరు సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టర్ అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘ భవన్లో ప్రెస్ మీట్ జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ లో ఆదివాసీ ఉద్యోగ విద్యార్థి ప్రజా సంఘాలు అందరూ కూడా విచ్చేయడం జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా, రైతు కూలీ సంఘాలు కూడా సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా మరి అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ జలగలగడ్డ ఆదిమజాతి కోదు తెగలపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ వారికి న్యాయం జరగడానికి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి జలగలగడ్డ ప్రజలకు మద్దతు తెలుపుతూ వారి సమస్య పరిష్కారానికి ఏం చేయాలనే దాని మీద మరి దాని గురించి ఆలోచన భాగంగా ఈవేళ ప్రజా సంఘాలంతా కూడా విచ్చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము మొన్న జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి కలిసి ఆదివాసులపై జరిగినటువంటి దాడిని పూర్తి వివరాలతో సబ్మిట్ చేయడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ గారికి ఆయనతో కలిసినప్పుడు మాకు అర్థమైనటువంటిది ఏమిటంటే, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు జిల్లా కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఆ వివరాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. వాస్తవంగా జలగలగడ్డ గ్రామస్తులు నడుస్తున్నటువంటి మార్గాన్ని జిల్లా కలెక్టర్ గారు ఈ భారతదేశ ఆదిమ జాతులకు వారు ఉండేటటువంటి నివాసాలకు గ్రామాలకు మరి ఎంజీఎన్ఆర్జీఎస్ గ్రాంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి
అడవి తల్లి బాటలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డోలి మూతలు ఎక్కడ ఉన్నాయో ఆ గ్రామాలకు సంపూర్ణమైనటువంటి రహదారి సౌకర్యం కల్పించినటువంటి సంకల్పంతో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మంచి గొప్ప ఆలోచనతో ఇచ్చినటువంటి రోడ్డుని 90 లక్షల రోడ్డు గ్రాంట్ చేశారు. ఆ గ్రాంట్ ని స్థానిక ప్రజలు కొంతమంది సారా వ్యాపారస్తులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి భాగంగా వాళ్ళకి ఎక్సైజ్ శాఖ వాళ్ళు, స్థానిక పోలీసులు, స్థానిక రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా సారా వ్యాపారస్తులకు వత్తాసు పలుకుతూ ఈ ఆదివాసులకు దాడిలో జరిగేటటువంటి చర్యలకు పాల్పడడానికి ప్రధాన కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా మాకు అర్థమైంది. అదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. ఒకవైపు ఏదైతే కొర్రుబైలు గ్రామంలో ఉన్నటువంటి భూమి ఆ రోడ్డు మార్గం గ్రామ కంఠం అని చెప్పేసి ఒకవైపు చెప్తూనే, మరి ఆ తర్వాత ల్యాండ్ అంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి ఒకవైపు చెప్తూనే, మరొక వైపు మరి ఈ దారికి ప్రతిగా వేరే ఆల్టర్నేటివ్ గా మార్గాన్ని మేము చూపిస్తామని చెప్పేసి చెప్పడం, ఇది అధికారుల యొక్క ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికారుల యొక్క చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు అంటే ఎవరైతే రెవెన్యూ యంత్రాంగం ఉన్నదో వాళ్ళు స్వయంగా సర్వే చేసి ఇది గ్రామ కంఠం అని, ఈ గ్రామ కంఠం ద్వారా రోడ్డు వెళ్ళుటకు జిల్లా కలెక్టర్ గారు 90 లక్షల గ్రాంట్ ఇచ్చారని, ఆ రోడ్డు ప్రారంభించేటప్పుడు ఎవరైనా సరే ఆటంకపరిచినట్లయితే వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇరు వర్గాల వాళ్ళకు కూడాను ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎండార్స్మెంట్ ఇచ్చినటువంటి తర్వాతే ఈ ఎవరైతే ఆదివాసీ తెగలు ఉన్నారో వాళ్ళపై దాడి జరిగింది. మరి దాడి జరిగినప్పుడు రెవెన్యూ యంత్రాంగం ఎక్కడ చర్యలు తీసుకున్నదని చెప్పేసి ఈ సందర్భంగా మేము చింతపల్లి పోలీసులకు, చింతపల్లి రెవెన్యూ యంత్రాంగానికి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇంత దాడి జరిగినప్పుడు చింతపల్లి పోలీసులకు నేరుగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ప్రజా సంఘాల తరఫున వెళ్ళి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఈ రోజు దాకా కూడా సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. దొమ్మి కేసులు పెట్టి ఈ దాడిని నిర్వీర్యం చేయడానికి చింతపల్లి పోలీసులు ఇవాళ వాళ్ళు మరి ప్రయత్నం చేయడం అనేటటువంటి నేటికి కూడా జరుగుతుంది. ఎలాంటి ఆ గొడవకు సంబంధం లేనటువంటి ఒక మహిళను కూడా ఇంటిలో నుండి వెళ్ళి లాక్కొచ్చి బయట ఈడ్చి కొట్టి తనను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తే అది ఇండివిజువల్ పిటిషన్ ఇచ్చినప్పుడు కొంతమంది మీద అంటే అసలైనటువంటి దాడి చేసినటువంటి వాళ్ళ మీద కాకుండా వేరే వ్యక్తులపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం అనేటటువంటి జరిగింది. వాస్తవంగా జరిగినటువంటిది ఫిర్యాదుదారులు చెప్పినటువంటి దాని ప్రకారం గూడూరు కిషోర్, గూడూరు పండు, అరుణ్ కుమార్ అనేటటువంటి వ్యక్తులు ఈ ఆదివాసులపై దాడులు చేస్తే వాళ్ళ పేర్లు SC/ST అట్రాసిటీ ఏదైతే FIR ఉందో ఆ FIR పేర్లు లేకపోవడం గమనార్హం. కనుక ఇవన్నీ మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా చింతపల్లి పోలీసులు అలాగే రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎక్సైజ్ శాఖ వాళ్ళందరూ కూడా ఈ దాడి చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ పక్షాన ఉండి ఇవన్నీ కూడా నడిపిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ప్రజా సంఘాలు కూడా అందరు కలిసి మరి జిల్లా కలెక్టర్ గారికి మేము నివేదించడం జరిగింది. కనుక ఖచ్చితంగా వెంటనే ఎవరైతే గూడూరు కిషోర్ ఉన్నారో, ఎవరైతే పండు ఉన్నారో, ఎవరైతే అరుణ్ కుమార్ ఇంకా తదితరులు ఉన్నారో, ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన ఖచ్చితంగా SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఎలా ఉంటే నేడు ఊరు జలగలగడ్డ గ్రామస్తులంతా కూడా గత 9వ తారీఖు నుండి ITD ఎదురుగా వాళ్ళు ధర్నా చేస్తున్నారు. పిల్లలు బీదలు మొత్తం అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా వంట వార్పు చీకట్లు అక్కడే మగ్గుతూ అక్కడే పడుకుంటూ 24 గంటలు అక్కడే పడుకుంటున్నారు. అది ప్రధాన రహదారి, జిల్లా కలెక్టర్ ఆఫీస్ వెళ్ళడానికి ప్రధాన రహదారి. IAS ఆఫీసర్ ఎదురుగా ITD ఎదురుగా వాళ్ళు నిరసన తెలుపుతున్నారు, కూర్చున్నారు. కనీసం దోమలు కుడుతున్నాయి చిన్నపిల్లలు వేళ 2-3 హాస్పిటల్ పాలై ఉన్నారు. వాళ్ళకి సరైనటువంటి అక్కడ మరి పడుకోకుండా చీకట్లోనే మగ్గుతున్నారు. ఇంత తీవ్రమైనటువంటి సమస్య ఉంటే వాళ్ళు వచ్చి ఈ రోజు అక్కడ పడుకొని ఉంటారు. ఊరు వదిలేసి 10 రోజుల పాటు ఇక్కడే ఉంటుండగానే నిమ్మకు నీరెత్తనట్లు అధికారులు ఇక్కడ ఉన్న వ్యవహరించడం సరికాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికార యంత్రాంగానికి కోరుకుంటున్నాం, తెలియజేస్తున్నాం. అయితే మరో ఇంకా ఇక్కడ ఇంతలా జరుగుతుంటే జిల్లా హెడ్ క్వార్టర్ అని చెప్పేసి చింతపల్లి వచ్చి నిరసన తెలిపినా పట్టించుకోరు. జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చి నిరసన తెలిపితే అధికారులందరికీ తెలుస్తుంది, సీఎం గారికి కూడా తెలుస్తుంది, పెద్దలందరూ కూడా తెలుస్తున్నటువంటి ఉద్దేశంతో జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చి చేస్తుంటే జిల్లా హెడ్ క్వార్టర్ గా మరి వీళ్ళు 10 రోజులైనా సరే సూటైనటువంటి స్పందన కనబరచుకోవడం, సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయకపోవడం దేనికి సంకేతం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మాకు మొన్ననే మేము మాట్లాడాం, ఇంటెలిజెన్స్ పెద్దలకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు మాకు ఫోన్ చేసినప్పుడు చెప్పాం, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, కఠినమైన సమస్యలు వచ్చినప్పుడు, మా పక్షాన అధికారులు నిలబడినప్పుడు, మా పక్షాన రాజకీయ నాయకులు నిలబడినప్పుడు మాకు పాత రోజులు గుర్తొస్తాయని చెప్పేసి
పాత రోజులు గుర్తు ఏంటంటే అప్పుడు నక్సలైట్లు మరి ఇక్కడ పోలీసులకు ప్రత్యామ్నాయంగా నక్సలైట్లు ఉండేవాళ్ళు. నక్సలైట్లు పోయి చెప్పుకునే వాళ్ళం అని చెప్పేసి, ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళం అని చెప్పేసి, ఇలాంటి సమస్య బర్నింగ్ ఇష్యూ వచ్చినప్పుడు చెప్పుకునే వాళ్ళం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మరల మేము గుర్తు చేస్తున్నాం. కానీ ఈవేళ ఆ పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం, మరి పోలీసు యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని మరి సుమారుగా 11 రోజుల పాటు వాళ్ళు ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. దోమలు కుడుతున్నాయి, 24 గంటలు కూర్చున్నారు. కనీసం పడుకోవడానికి కూడా పక్కకు వెళ్లకుండా వాళ్ళు అక్కడే మూలమాత్రలు చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. కనుక ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అదే విషయంలో మళ్ళీ ఇంకోటి, డిప్యూటీ సీఎం గారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇచ్చినటువంటి రోడ్డుని అడ్డగిస్తున్నటువంటి వారిపై సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నా ఏమున్నా సరే సత్వరమే వాళ్ళు ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జూలై 2025 ఈ రోడ్డు శాంక్షన్ వచ్చింది. ఈ రోజుకి సుమారుగా 8 నెలలు అయ్యింది. ఈ 8 నెలల కాలం పాటు కూడా వాళ్ళు దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోకుండా జాప్యం చేయడం దేనికి సంకేతం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇది ఇంత జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, మరి అధికార పార్టీ పెద్దలు, మరి చైర్మన్లు ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము ఈ సందర్భంగా మరొక విషయం తెలియజేస్తున్నాం. ప్రజా సంఘాలుగా మేము ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఒత్తాసు పలికేటటువంటి మరి ఒత్తాసు పలకట్లేదు. ఈ సమస్యగా మీరు చూసి ఈ పరిష్కారానికి దోహదపడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.